శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐతో కూడిన సిట్ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. అయితే ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నెయ్యి సరఫరా చేసిన 4 వ్యక్తులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకు చెందిన యా డైరీ, ఉత్తరప్రదేశ్కు చెందిన పరాగ్ డైరీ, ప్రీమియర్ అగ్రి ఫ్రూట్స్, ఆల్ఫ్రా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు చెందిన పలువురిని 3 రోజులుగా సీబీఐ తిరుపతిలో విచారిస్తోంది. ఇక విచారణకు సహకరించకపోవటం, కల్తీని ఈ ఘటనలో ప్రాథమిక ఆధారాలు లభ్యం కావటంతో 4 సీబీఐ నిన్న అదుపులోకి తీసుకుంది. శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు సంబంధిత పదార్థాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. గతేడాది నవంబర్లో ఏర్పాటైన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం పలు దఫాలుగా విచారణ చేపట్టింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుమల, తిరుపతితో పాటు నెయ్యి సరఫరాదారులైన తమిళనాడు దుండిగల్కు చెందిన యా డైరీలో విచారణ నిర్వహించారు. 3 రోజులుగా దర్యాప్తు బృందం సభ్యుడు సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు తిరుపతిలో మకాం వేశారు. అయితే నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్న యా డైరీ పలు అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ బృందం గుర్తించింది. తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి పెద్ద మొత్తంలో నెయ్యి సరఫరా చేసేందుకు ఉత్తరాదికి చెందిన పలు డైరీ సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు సీబీఐ బృందం గుర్తించింది. యా డైరీకి సహకరించిన ఆయా సంస్థల సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించింది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, పరాగ్ డైరీ, ఆల్ఫ్రా మిల్క్ ఫ్రూట్స్, యా డైరీకి సంబంధించిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావడా, రాజశేఖర్లను తాజాగా సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇక ఇవాళ వారిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ లైవ్ లో అందిస్తారు. గోపీనాథ్, బ్రాహ్మణి మొత్తం మీద అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కావచ్చు, లేదంటే టీటీడీని భ్రష్టు పట్టించే విధంగా కూడా గతంలో తిరుమలకి సంబంధించి శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో పెద్ద ఎత్తున అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యిని కలిపారంటూ కూడా ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది గతంలోనే. దీనిపైన ఇప్పటికే కూడా విచారణ కొనసాగుతున్న తరుణంలో ఒకసారిగా కొంతమంది అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో కూడా అంటే భక్తుల మనోభావాలు, అదేవిధంగా చరిత్ర కలిగినటువంటి ఈ అంటే స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాలు ఇంత హీనంగా, ఇంత దౌర్భాగ్యంగా స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాల్లో ఈ కల్తీ నెయ్యి అంటే అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యిని కలిపారు కాబట్టి ఇదే విషయాన్ని ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంలో కూడా చాలా అంశాలు ఇందులో రావడం జరిగింది. ఒక ఎన్డీడీబీ రిపోర్ట్తోనే కాకుండా ఇంకా వేరే రకాల దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, ఎందుకు వాళ్ళ సలహా కూడా తీసుకోలేదంటూ కూడా సుప్రీంకోర్టులో గతంలో విచారణ సందర్భంగా వచ్చిన సందర్భంలో ఎన్నో అంశాలు తెరపైకి రావడం జరిగింది. అయితే ఇందులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సిబిఐతో కూడినటువంటి
సిట్ బృందం గత కొద్ది రోజుల నుంచి కూడా విచారణ టేకఓవర్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ కేసుని పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు సిబిఐ అధికారులు, అదేవిధంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు సిట్ అధికారులు, అదేవిధంగానే ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ల్యాబ్స్ సంబంధించినటువంటి ఒక నిపుణులు వీళ్ళతో సంబంధించినటువంటి సిబిఐ డైరెక్టర్ స్థాయిలో ఈ కేసు నడుస్తోంది. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అయితే తాజాగా నిన్న ఒక నలుగురికి సంబంధించినటువంటి ప్రధాన నిందితులు ఎవరైతే గతంలో ఈ అక్రమాలకు పాల్పడి పెద్ద ఎత్తున చెన్నై నుంచి ఏఆర్ డైరీ నుంచి ఈ మొత్తం వ్యవహారం అంతా నడవడం జరిగింది. అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎట్లా వచ్చింది ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. మొత్తం మీద ఈ సిట్కు సంబంధించినటువంటి ఏదైతే సిబిఐ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తిరుమల ఆలయంతో పాటు తిరుమల లడ్డు ప్రసాదాలు తయారు చేసే ప్రాంతం, అదేవిధంగానే కింద మార్కెటింగ్ శాఖకు సంబంధించిన ప్రాంతాలు, అదేవిధంగానే చెన్నైలో కల్తీని ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి అక్కడ కొంతమందిని అక్కడ నేరుగా అక్కడ కంపెనీల్లో కూడా సోదాలు చేయడం జరిగింది గతంలో. అయితే నిన్న నలుగురు ప్రధాన నిందితులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళలో ప్రధానంగా గుజరాత్కి సంబంధించి అంటే దీనికి సంబంధించిన మూలాలన్నీ కూడా గుజరాత్లో ఉన్నాయి. అక్కడి నుంచే ఈ వ్యవహారాలన్నీ నడిపాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. దాని ప్రకారమే విచారణ కొనసాగుతుంది. నిన్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఇదే తిరుపతిలో గతంలో ఏర్పాటు చేసినటువంటి సిబిఐకి సంబంధించినటువంటి ఇక్కడే కార్యాలయం, ఇక్కడి నుంచే మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా సిబిఐ అధికారులు నిర్వహించారు. తిరుమల ఆలయం అదేవిధంగానే లడ్డూ ప్రసాదాలు తయారు అయ్యేటటువంటి పోర్టు ప్రాంతం కావచ్చు, లేదంటే దాని తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి అంటే ఈ మార్కెటింగ్ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున కొనుగోలు ఎట్లా వీళ్ళకి టెండర్లు కేటాయించారు, ఇంత పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి తిరుమలకు వస్తా అంటే ఉన్నతాధికారులు ఏం చేశారు, వాళ్ళ పాత్ర ఏంటి, ఇట్లా అన్ని కోణాల్లో కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించిన సందర్భంలో గతంలోనే ఏఆర్ డైరీకి సంబంధించి అక్కడ కూడా పోయి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపిన తర్వాతనే నిన్న ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా దర్యాప్తులో ప్రధానంగా అంటే ఐజీకి సంబంధించి గుంటూరు రేంజ్ ఐజీకి సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు విశాఖ రేంజ్ ఐజీ డిఐజీ గోపీనాథ్ జెట్టి కావచ్చు, లేదా సిబిఐ తరపున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, అదేవిధంగా విశాఖ సంబంధించి ఎస్పీ మురళి వీళ్ళందరూ కూడా ఈ కేసులో అంటే దీనికి సంబంధించిన టేక్అవుట్ చేసి మొత్తం కూడా వ్యవహారం నడిపిస్తున్నారు. ఇందులో ప్రధానంగా నలుగురు నిందితులు ఉన్నారు. ఈ నలుగురు నిందితుల్లో కూడా ఇప్పటికే కూడా అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో గుజరాత్కి సంబంధించినటువంటి బోలేబాబా డైరీకి సంబంధించి రూర్కీ అంటే ఉత్తరాఖండ్ అక్కడికి సంబంధించి కావచ్చు, లేదంటే వైష్ణవి డైరీకి సంబంధించి పూనం బాకా దానికి సంబంధించి సీఈఓగా ఉన్నటువంటి అపూర్వ వినయ్ కాంత్ చాన్హా అనేటటువంటి వ్యక్తిని, అదేవిధంగా ఏఆర్ డైరీకి సంబంధించి దుండిగల్గా ఉన్నటువంటి అక్కడ కంపెనీకి ఎండీగా ఉన్నటువంటి రాజశేఖర్లను అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 470/24 కింద వీళ్ళని అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం రాత్రి మెజిస్ట్రేట్ ముందు కూడా తిరుపతిలో హాజరుపరిచి వీళ్ళు చేసినటువంటి ఈ అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుగుతున్నారు. అందువల్ల వీళ్ళని అరెస్ట్ చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే వీళ్ళకి 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఇవాళ రేపటి లోపల వీళ్ళని కస్టడీలోకి కూడా తీసుకుంటారు. సో మొత్తం మీద చాలా దూకుడుగా వెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. సిబిఐకి సంబంధించి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఏదైతే భక్తుల మనోభావాల్ని పెద్ద ఎత్తున దెబ్బతీసే విధంగా కూడా ఏదైతే వీళ్ళు వ్యవహరించారో ఇందులో ఏఆర్ డైరీతో పాటు వైష్ణవి డైరీకి సంబంధించి వీళ్ళే పెద్ద మొత్తంలో కథ నడిపారంటూ కూడా ఇప్పటికే కూడా సిబిఐ అధికారులు చెప్పడం జరిగింది. మొత్తం మీద కోట్లాది మంది భక్తుల మనోభావాలు అంటే ఎవరు ఊహించిన విధంగా స్వామివారికి సంబంధించి కనీసం నైవేద్యం పెట్టేటువంటి లడ్డూ ప్రసాదాలు కావచ్చు, లేదంటే భక్తులకు పంపిణీ చేసేటటువంటి లడ్డూ ప్రసాదాలు ఇంత దౌర్భాగ్యంగా ఇంత ఘోరంగా స్వామివారికి సంబంధించి అనిమల్ స్వాట్స్ తో కలిసినటువంటి నెయ్యిని సరఫరా చేసి దాన్ని అంత అపవిత్రం చేసినటువంటి ప్రధాన నిందితుల్ని పూర్తి స్థాయిలో కూడా విచారించి కఠిన చర్యలు తీసుకోవాలనేది కోట్లాది మంది భక్తుల మనోభావాలు, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. అందువల్లనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా అపోహలు, ఎక్కడా కూడా ఎటువంటి వివాదాలు లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేయించాలి, దర్యాప్తు జరపండి అంటూ కూడా సిబిఐని ఆదేశించడం జరిగింది. అయితే మొత్తం మీద తొలి దశలో అంటే అందరూ ఎవరూ ఊహించలేదు ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వస్తున్నటువంటి నేతలు ఏదైతే ఉన్నారో ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, లాంటి వీళ్ళు చేస్తున్నట్టు ఆరోపణలు అంతే తప్ప ఎక్కడ కూడా అలాంటి జరగలేదంటూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది, వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా. కానీ దానికి బలం చేకూర్చే విధంగా ఇవాళ అంటే ఎక్కడా కూడా అపోహలు లేకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా సిబిఐకి సంబంధించినటువంటి బృందం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అందులో భాగంగానే నిన్న ఏదైతే దొంగ కంపెనీలుగా అంటే పెద్ద ఎత్తున అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి చెన్నైకి సంబంధించినటువంటి ఏఆర్ కంపెనీకి వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి వైష్ణవి కంపెనీ కావచ్చు, లేదంటే గుజరాత్, ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కంపెనీలకు సంబంధించి
సీఈఓల్ని, దానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు కూడా సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద వాళ్ళందరినీ కూడా విచారణ జరపబోతారు. ఆ విచారణలో మరిన్ని వాస్తవాలు వస్తాయి. అసలు ఈ టెండర్లు ఏంటి, ఈ వ్యవహారాలు ఏంటి, గతంలో వీళ్ళకి ఎలా పరిచయాలు ఉన్నాయి, మరి అంటే కంపెనీకి సంబంధించి సామర్థ్యానికి మించి వైష్ణవికి సంబంధించి అసలు వైష్ణవి కంపెనీ అనేటటువంటి వాళ్ళకి ఎటువంటి అంటే అక్కడ ఉత్పత్తులు చేసే అవకాశమే లేదు. అలాంటి ప్రాంతంలో వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ నెయ్యిని కొనుగోలు చేసుకున్నామంటూ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ రకంగా ఏఆర్ డైరీకి పంపడం జరిగింది. అక్కడి నుంచి ఏఆర్ డైరీ శృతి మించి అక్కడి నుంచి నేరుగా తిరుమలకి నెయ్యి సరఫరా అనేది చేయించడం జరిగింది. దీనిపైనే ప్రధానంగా సిబిఐ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. అసలు దీని మూలాలు ఏంటి, అసలు ఎట్లా జరుగుతుంది, ఏంటి, ఎందుకంటే ఈ తిరుమల ఆలయంతో పాటు ఇంకెక్కడే ప్రాంతాలు అయినా సరే వ్యవహరిస్తున్నారా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే దీనికి సంబంధించి ప్రధానంగా నిన్న నలుగురిని అరెస్ట్ చేశారు. వాళ్ళని నిన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వాళ్ళకి 14 రోజులు రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ రేపటి లోపల వాళ్ళని కస్టడీకి కానీ తీసుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ చేసే ముందే వాళ్ళని దాదాపుగా 3-4 రోజుల పాటు ఇదే కార్యాలయంలో వాళ్ళని కూడా విచారణ చేయడం జరిగింది. అయితే ఆ విచారణలో కూడా కొన్నిటికి మాత్రమే వాళ్ళు సమాధానాలు చెప్పారు, కొన్నిటికి సమాధానాలు చెప్పలేదు. కొన్నిటికి సమాధానాలు చెప్పిన దాంట్లో వాళ్ళు అంటే సిబిఐ అధికారులు సంతృప్తి చెందలేదు కాబట్టి మరిన్ని వాస్తవాలు బయటికి తీసుకొని వచ్చేందుకే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందంటూ కూడా సిబిఐకి సంబంధించినటువంటి అధికార వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద డొంక కదులుతుంది. పెద్ద పెద్ద నేతలు, గతంలో టీటీడీలో పనిచేసినటువంటి చైర్మన్లు కావచ్చు, ఈవోలు కావచ్చు, వాళ్ళ పాత్ర కూడా చాలా క్లియర్ గా ఉందంటూ కూడా సిబిఐ అధికారులు చెప్తున్నారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది అంటున్నారు అధికారులు మాత్రం. బ్రాహ్మణి. రైట్. ఎస్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.